శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఓరుగల్లు మహానగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కిందు జ్ఞానవేదిక జమ్మికుంట శాఖ వారి ఆధ్వర్యంలో హనుమకొండలోని వెంకటేశ్వర కాలనీలో కన్నుల పండుగ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. భగవద్గీతకి మరింత చేరువయ్యే సందర్భమే శ్రీకృష్ణ జన్మాష్టమి. హిందూ జ్ఞానవేదిక జమ్మికుంట శాఖ వ్యవస్థాపకుల వెంకటాచార్య అన్నారు. అదిగా శ్రీకృష్ణుని యొక్క గీతా బోధన ప్రజలందరికీ తెలియజేయడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రతి ఏటా కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సుమారు 6 రోజుల పాటు నిర్వహిస్తున్నామని ఓరుగల్లు మహానగర ప్రజలు పెద్ద సంఖ్యలో వేడుకలకు హాజరై విజయవంతం చేయాలని అని కోరారు. ఈ కార్యక్రమంలో శశికాంత్, వెంకట్, రాధిక, రాజు, భార్గవి, కవిత, దివ్య, రాజలింగ భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశుల వారి పాద పద్మములకు సాష్టాంగ ప్రణామములు తెలియజేసుకుంటూ ముందుగా భక్తులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. త్రైత సిద్ధాంతం హిందూ జ్ఞానవేదిక జమ్మికుంట ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు హన్మకొండ వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 4 యందు ఈ రోజు నుండి 6 రోజుల పాటు అనగా 21వ తారీఖు వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించబడతాయి. త్రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. కావున దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతునిగా అవతరించిన రోజు ఈ రోజు సృష్టి అంతటికీ పెద్ద పండగగా భావించి ప్రతి భక్తులు స్వామివారి కృపా కటాక్షాలు తీసుకోవడానికి ఇక్కడ ఈ ఉత్సవం దగ్గరికి స్వామివారిని దర్శించుకొని స్వామివారి జ్ఞాన కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం. అలాగే 21వ తారీఖు గురువారం రోజున ఊరు ఎరిగింపు కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. అలాగే అన్నదాన కార్యక్రమంతో పాటు శ్రీకృష్ణ పరమాత్ముని పల్లకీగా వాడవాడలో తిప్పడం జరుగుతుంది. కావున వెంకటేశ్వర కాలనీ భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని ఈ 6 రోజుల పాటు తరించాలని కోరుకుంటూ స్వామివారి జ్ఞాన దీవెలను పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాము. జై శ్రీ వెంకటేశ్వరాచార్యులు. మేము జమ్మికుంట శాఖ హిందూ జ్ఞానవేదిక త్రైత సిద్ధాంతం వారి తరపున